నమస్తే. మనం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో పక్కన ఉన్నటువంటి ఒక బస్తీలో ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పక్కన ఉన్నది ఈ గోడకు అటు సైడ్ పోతే బేగంపేట్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్కనే ఒక బస్తీ ఉంది. సో, ఈ బస్తీ ఉన్నటువంటి కొంత డిస్టెన్స్ వరకు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు వాళ్ళని ఖాళీ చేయండి. లేకపోతే మీరు కట్టుకున్న ఇల్లు ఫ్లోర్ తగ్గించండి అని చెప్పేసి వీళ్ళకు కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్కారం. అసలు ఏంది ప్రాబ్లము? ఏమని నోటీసులు ఇచ్చారు మీకు? ఇక్కడ అహ్మదాబాద్లో జరిగిన సంఘటన ఆధారంగా బేస్ చేసుకొని ఎయిర్పోర్ట్ అథారిటీ వారు ఇక్కడ ఈ గోడ నుండి కొన్ని మీటర్ల వరకు ఒకటే ఫ్లోరు 2 ఫ్లోర్ల వరకే పర్మిషన్ తీసుకొని కట్టుకోండి, అంతకంటే ఎక్కువ కట్టుకోవద్దు అని చెప్పేసి నోటీసులు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు, అమాలి పని చేసుకునేవారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఇక్కడ స్థిరపడి 50 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి అన్యాయం జరగొద్దని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ఇది జరుగుతుంది కార్యక్రమము. వాళ్ళు ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు బేస్ చేసుకొని మనకు చేయడం వల్ల, కానీ ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏదో వీఐపీలు మాత్రమే వచ్చిపోవడం, అప్పుడప్పుడు మాత్రమే వచ్చిపోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఒక వారానికో నెలకో 2 నెలలకు ఒక్క హెలికాప్టర్ 2 హెలికాప్టర్లు తిరుగుతాయి. దానికోసం ఇంతమంది పబ్లిక్ను ఇబ్బంది పెట్టడం సరికాదు. కేటీఆర్ అన్న కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి అన్న కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మాకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిర్రు. వాళ్ళు కొంచెం ఈ విషయంలో కొంచెం కలగజేసుకొని మాకు పట్టాలు ఇప్పించి మా ప్రజలకు న్యాయం చేస్తే ఎంతో సంతోషం ఉంటుందని నేను మొత్తమే వెళ్ళిపోమంటారా లేకపోతే వెళ్ళిపోమంటలేరు, కానీ ఉన్న ఫ్లోర్లను కొంచెం తగ్గించుకొని కట్టుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఇప్పుడు? మినిమం ఒక 2 ఫ్లోర్ల వరకు ఉంచుకోండి, మిగతాది కట్ చేసి G+1 లేదా 2 వరకు పర్మిషన్ ఇస్తాము. అంతకంటే ఎక్కువైతే విమానాలకు రాబోయే కాలంలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఇబ్బంది జరిగి ప్రమాదాలు జరిగి ప్రజల యొక్క ప్రాణాలు పోవచ్చు అనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ అథారిటీ వారు కలగజేసుకొని ఇక్కడ ఇదంతా చేయడం జరుగుతుంది. మీరేం డిమాండ్ చేస్తారు? ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే హెలికాప్టర్ల గురించి ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని అందరూ ఇలాంటి చిన్న చిన్న బిల్డింగ్లు ఇవి ఎంత 30 గజాలు 40 గజాలు ఉండే బిల్డింగ్లను నిర్మించుకున్నారు. వాళ్ళు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ విషయంలో కొంచెం చూడనట్టు వదిలేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే హెలికాప్టర్ల గురించి అంత చర్యలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ అక్కడ ప్యాసింజర్స్ ఏం రారు కదా, వీఐపీలు మాత్రమే వస్తారు, కానీ ప్యాసింజర్స్ ఇక్కడ శంషాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచే ఇక్కడ హెలికాప్టర్లు ఎక్కువ రావట్లేదు. అంతకు ముందుకు ఒక 10-15 సంవత్సరాల కింద రెగ్యులర్గా ఉండేది. ఆ టైంలో ఇక్కడ చెక్కలిళ్ళు ఉండేవి. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ట్రాన్స్ఫర్ అయిందో ఇక్కడ నుండి, అప్పుడు జనాలు చిన్నగా ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు దాని గురించి ఇంత పెద్ద చర్య చేపట్టడం కూడా కరెక్ట్ కాదని ప్రజల తరపున నేను మాట్లాడుతున్నాను. చెప్పండి ఏమంటారు? ఇది తొలివేలు రగన్న మాకు ఇప్పుడు మీరు రావడం అంటే లక్కీగా ఏంటంటే మీ వ్యూస్ చాలా దూరం పోతుంది, ప్రతి ఒక్క లీడర్ దగ్గర పోతుంది. దయచేసి మీ న్యూస్ నుంచి వేడుకోవడం ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఉన్న పబ్లిక్ భయాలు ఉన్నాయి, వీళ్ళు వచ్చి ఆ భయాలను మేము మీకున్నామని చెప్పి ఏరియాలో పర్యటించి బస్తివాసులను కలవాలి, వాళ్ళ డౌట్లు ఏముందో వీళ్ళు క్లారిఫై చేయాలి. ఎంతవరకు టైం ఇచ్చారు? టైం ఏమో నోటీసులు కొన్ని ఏమైందంటే 1 నెల ముందు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చారు, బిల్డింగ్ ఫోటో, హౌస్ నంబర్, ఓనర్ పేరు రాసుకున్నారు. వాళ్ళు ఏం అడిగారు ఆ రాసుకొని వెళ్ళిపోయినాక రీసెంట్ ఒక 15 రోజుల కింద మన పోస్ట్ ఆఫీస్ నుంచి లెటర్లు వచ్చినాయి, నోటీసులు వచ్చినాయి. దాని ఏముందంటే నోటీస్లో మీరు బిల్డింగ్ పర్మిషన్ ఉందా, మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్, కంటోన్మెంట్ నుంచి మీరు ఏమైనా పర్మిషన్ తీసుకురా, హైట్ కట్టిరు కదా, హైట్ మీరు ఎన్ఓసి తీసుకురా ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి. అన్ని చాలా రోజుల నుంచి కట్టినాయి, దానికి ఏం పర్మిషన్స్ కూడా ఇన్ని రోజులు లేవు. ఇన్ని రోజులు ఇప్పుడు 50 దగ్గర ఇక్కడ 50 ఏళ్ళ నుంచి ఉంటారు, ఇన్ని రోజులు లేరు. ఇప్పుడు కొత్తగా వస్తుంది, ఎక్కడో జరిగింది. ఇంకోటి మాకు రన్వే ముందు లేము, మేము రన్వే పక్కనే ఉన్నాము. రేపు ఏమన్నా ఫ్లైట్ ఏదన్నా అయినా కూడా క్రాష్ కావాలంటే పక్కన వచ్చి పడది, రన్వేలోనే పడుతుంది. దయచేసి గవర్నమెంట్కు వేడుకోవడం ఏంటంటే మీరందరూ పోయి గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఈ నోటీసులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వెనక్కి తీసుకోమను. దినదిన గండంగా ఉన్నది, చాలా ఇబ్బంది పడుతున్నారు, రాత్రి అయితే ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మాకు ఎంపీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎంపీ ఈటల రాజేందర్ అని ఉన్నాడు, కలవాలనుకుంటున్నాం. మేము కలవడం కాదు సార్, వాళ్ళు రావాలి. మేము మా పర్సనల్ ఉంటే మేము ఆయన కలుస్తాం. ఇది బస్తీ సమస్య, వేల కుటుంబాల సమస్య. వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ తిరిగి ఇక్కడ ఎందుకు మీరు భయపడుతున్నారు, మేము ఉన్నామని భరోసా కల్పించాలి. నా పర్సనల్ ఉంటే నేను ఎంపీ దగ్గర పోతే ఎమ్మెల్యే, ఇది పర్సనల్ కాదు కదా.
వేల మంది గోస. ఎంతమంది ఉంటారు ఇప్పుడు జనాలకి? ఈడ 1,00,000 మంది ఉంటారు, 1,00,000 మంది ఉంటారు. ఖాళీ 25,000 నుంచి 50,000 కుటుంబాలు ఉంటాయి, 25,000 ఇండ్లు ఉన్నాయి ఈడ. స్లమ్ ఇండియాలోనే అతిపెద్ద స్లమ్ ఇది. ఇంత పెద్ద స్లమ్ను 1,00,000 మందిని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం. వాళ్ళు ఏం చేస్తున్నారు ఫుల్ క్లారిటీ లేదు. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు మేము ఏం చేస్తున్నామని వాళ్ళు చెప్పాలా, అది కూడా చెప్తలేరు. అసలు ఏంది మీరు ఎందుకు నోటీస్ పంపించారు? నోటీస్లో ఉన్నది అంతే, ఎంత కట్టుకురు, ఎన్ఓసి తీసుకురా, కంటోన్మెంట్ పర్మిషన్ తీసుకోవాలా, మాకు రిప్లై ఇవ్వండి అంటాడు. మా దగ్గర ఏముందని రిప్లై ఇవ్వడానికి? ఆయన కట్టినా నేను కట్టినా ఇంకోళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళు కట్టుకొని ఆ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఎవరు కట్టాలి, అదే గుడిసెలలోనే ఉన్నాం. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పోయింది కాబట్టి భరోసా వచ్చింది, సీసీ రోడ్లు పడ్డాయి, నల్ల కనెక్షన్లు ఇచ్చింది, ఇంటి నంబర్లు ఇచ్చారు, ఏసీబీ నంబర్ కంటోన్మెంట్ ఇచ్చింది. అప్పుడు వేరే నంబర్ పాత నంబర్లు ఉండే, ఇప్పుడు కంటోన్మెంట్ ఏసీబీ నంబర్ వేసిర్రు అంటే మాకు ఇంకా ఏం భరోసా కావాలి? ట్యాక్సీలు కూడా కట్టుకుంటా అన్నారు, మళ్ళీ ఏమైందో అప్లికేషన్ తీసుకున్నారు, ట్యాక్సీ పే చేసుకుంటలేరు. ఆ ట్యాక్సీ పడితే మాకు ఇంకా ఇబ్బంది ఉండకుండే. ట్యాక్సీ అప్లికేషన్లు ఇచ్చినాక మళ్ళీ ఎందుకో ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వద్దన్నారంట, ట్యాక్సీ తీసుకోవట్లేదు. లేదంటే మాకు ట్యాక్సీ ఉంటే మాకు ఒక ఇది ఉంటుండే. దయచేసి తొలి వెలుగు న్యూస్ నుంచి మీరు అధికారుల మీద తర్వాత ప్రజాప్రతినిధుల మీద మీ ఒత్తిడి ఉంటుందని నాకు తెలుసు. దయచేసి మీ తరఫు నుంచి అన్న మాకు న్యాయం జరగాలని తొలి వెలుగు రగన్నకు నేను వేరుకుంటున్నాను. చెప్పండి అన్న, మీరేమంటారు? ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉన్నప్పుడు గోడలు చాలా చిన్నగా ఉండే, అర్థమైందా? అయితే ఎయిర్పోర్ట్ ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే భూమి వాడుకున్నారు వాళ్ళు. ఈ భూమి అంతా వేరే పిరికి తుమ్మలు అదంతా ఉండే, చాలా తుమ్మలు, వాటర్, ఇదంతా సోర్సెస్. ఇది ఈ భూమి వాళ్ళకు ఉపయోగపడదు కాబట్టి వాళ్ళు ఆడవరకే గట్టి ఉందని ఆడి వరకు వాళ్ళు కబ్జా చేసుకున్నది. ఎయిర్పోర్ట్ జాగా అది కూడా కంటోన్మెంట్ ల్యాండే, ఎయిర్పోర్ట్ అనేది కూడా కంటోన్మెంట్ ల్యాండే. ఎయిర్పోర్ట్ కూడా వాడు లీజు తీసుకున్నాడు కంటోన్మెంట్లో, అర్థమైందా? ఈ భూమి బాగాలేదు కాబట్టి ఇక్కడ ఉన్న భూమి అంతా వేస్ట్గా వదిలిపెట్టేసి ఇప్పుడు 40 సంవత్సరాల కింద 45 సంవత్సరాల కింద ఇది మొత్తం చెట్లు అంతా అడవి, ఇది అంతా జంగల్ లేకుండే. అటువంటి టైంలో ఒక్కొక్కరు గరీబ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక తుమ్మ చెట్టు కొట్టేసుకొని ఒక గుడిసేసుకొని అట్లా ఒకరు అట్లా వచ్చేసి వేసుకున్నారు. అప్పుడు వేసుకొని ఈ రోజుకు అది కొంచెం దాదాపు 10 ఫీట్ల రోడ్డు హైట్ పెరిగింది. ఇప్పుడు ఇది గట్టిగా అయ్యేసరికి ఏమైందంటే ఎయిర్పోర్ట్లోకి నజర్ పడ్డది, మెయిన్ ప్రాబ్లం గానే వచ్చింది. ఇది 15 ఫీట్లు లోపలికి ఉండే అప్పుడు, ఇప్పుడు ఇది మీదికి లేచింది కదా, రోడ్ గట్టిగా అయిపోయింది. ఇక్కడ ఇదేమైనా ఉపయోగపడతాయేమని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇట్లా ఏమైనా పేద ప్రజల్ని ఇట్లా తీసేయాలని ఇట్లా ఆలోచిస్తున్నారేమో, అది తెలియదు. కానీ ఇంత పెద్ద కంటోన్మెంట్ సంబంధించిన ల్యాండ్, ఇదంతా కంటోన్మెంట్ ల్యాండ్ ఇది, ఎయిర్పోర్ట్ కూడా కాదు, ఇది ఓన్లీ కంటోన్మెంట్ ల్యాండ్. ఇది వెనకట నవాబులది, ఇది కూడా కంటోన్మెంట్ కూడా కాదు, నవాబుల ల్యాండ్ ఇది, అర్థమైందా? 94లో ఎన్టీ రామారావు సీఎం ఉన్నప్పుడు దాదాపు ఒక 10 పట్టాలు కూడా ఇచ్చిండు. ఇందులో 10 పట్టాలు ఇచ్చిండు 10 మందికి. ఆ పట్టాలు ఇచ్చినప్పుడు పూర్తిగా పట్టాలు ఇచ్చే సోర్సెస్ ఉండే అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడే. కాకపోతే ఏంటంటే దాన్ని వదిలేసిండ్రు, అప్పటికే వదిలేసి ఎవరంతా వాళ్ళు చిన్న చిన్న ఇండ్లు కదా. అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ సౌండ్కి చాలామంది ఇక్కడ రాలే, ఆ సౌండ్కు ఉండడానికి కూడా ఇబ్బంది అయ్యి ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే పోయిందో అప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చిర్రు. వచ్చినాక ఇండ్లు బాగా పెరిగినాయి, పబ్లిక్ కూడా బాగా వచ్చిండ్రు. బతకడానికి ఇది సోర్సెస్, ఇది హైదరాబాద్ అంటేనే రాజధాని కాబట్టి అందరు ఇక్కడికి వచ్చిర్రు. బతకడానికి ఒక మార్గం ఉంది ఇక్కడ, ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ స్లమ్ ఏరియా లెక్క ఉన్నది కాబట్టి మామూలు మీడియం పబ్లిక్ బతకడానికి, మధ్యతరగతి కుటుంబాలు బతకడానికి ఇది ఒక సోర్సెస్. ఈ సోర్సెస్ని చూసుకొని అందరు వచ్చి బతకడానికి పబ్లిక్ ఇక్కడ బాగా వచ్చారు. దాదాపు 1,20,000 పబ్లిక్ ఉంటారు ఇక్కడ. ఒక 40,000 ఇళ్ళే ఉన్నాయి ఇక్కడ. ఒక ఇల్లుకు 3 కుటుంబాలు 4 కుటుంబాలు పెట్టుకున్నా కూడా దాదాపు 1,20,000 కుటుంబాలు ఈ ప్లేస్లో బతుకుతారు. ఇప్పుడు ఒక 40 ఎకరాలు 50 ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఇదంతా. ఈ ల్యాండ్లో ఇంతమంది బతుకుతారు. ఇంతమందిని ఏకాఏకి తీసేస్తే కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. పేదవాళ్ళు అంతా గరీబ్ పని చేసుకొని బతికేటోళ్ళు ఇక్కడ, ఎవరు కోటీశ్వరులు లేరు, ఎవరు నౌకరు గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు కూడా ఈ బస్సులలో లేరు. అంతా రోజు కూలీ చేసుకొని బతికేటోళ్ళే ఉన్నారు ఇక్కడ. ఏదైనా ఎయిర్పోర్ట్ అదాడు ఎక్కడో గుజరాత్లో ఫ్లైట్ పడిపోవచ్చు, కానీ అక్కడ పడిపోయిందని వచ్చి ఇక్కడ తీసేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది కంపల్సరీ గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి, పేద ప్రజలను తొలగించకుండా. ఏదో ఒక ఫ్లోర్ ఎక్కువ ఉన్నదంటే ఆ ఒక్క ఫ్లోర్ని ఏమైనా చేసేది ఉంటే తీసేయమని చెప్పండి, కానీ గరీబులకు మాత్రం మంచి చూడాలని, మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. 50 సంవత్సరాల నుంచి ఒక్కరికి ఇట్లా పోతాయని అనలే బిడ్డ, అనలే. ఊర్లో ఏం లేదు, ఊళ్ళు ఇంత తాకుండా అమ్ముకొచ్చుకున్నా, ఈడ కట్టుకున్నా. 2 కొడుకులు ఒక బిడ్డ కట్టుకున్నా. ఏం లేదు, 2 కొడుకులు ఇన్నే ఉంటారు, బిడ్డ ఇన్నే ఉంటుంది. ఈ పోతాయని అంటుర్రు,
మరి అప్పటి నుంచి అనలేదు, ఇప్పుడు పోతాయి అంటారు. ఎక్కడ పోతామని మేము తిండి తినకుండా ఒక్కడి నుంచి ఈ లోటి చిచ్చి నుంచి ఎడతాను. మాకేం లేదు బిడ్డ, ఆధారం ఇదే ఉంది. మీ ఇల్లు మా ఇల్లు లోపడుతుంది దీన్ని. వచ్చిందమ్మా నోటీస్ మీ ఇంటికి? ఇంటి దాకా రాలే, అక్కడిక్కడ చెప్తాండ్రు. ఇవాళ ఎవరిదైనా ఒకటే కదా, ఎవరి ప్రాణాలైనా ఒకటే. ఇట్లా చేయటం కూడా భావ్యం కాదు. ఎవరైనా కూడా ఇల్లు నోటీసులు ఇస్తున్న నోటీసులు ఇవ్వటం కాదు. ఇవాళ దేనికి ప్రాబ్లం అయింది? మేము ఉంటాం, దేనికి ప్రాబ్లం కాలేదు, దేనికి ప్రాబ్లం కాలేదు. అక్కడెక్కడో జరిగిందని ఈ లక్షలాది మందిని మమ్మల్ని నాగం చేసుడైంది. పైలట్ తేడానో వాతావరణం తేడానో దానికి ఏమైనా ఇబ్బంది ఉందేమో. వాళ్ళని చూసుకోకుండా మమ్మల్ని చిన్న చిన్న వాళ్ళని నేల దొక్కటం ఏంటో నాకు అర్థమైతే లేదు. లక్షల ఓట్లు గరీబ్ వాళ్ళం, లక్షల ఓట్లు ఎత్తేనే గెలిచిండు ఎమ్మెల్యే. ఆడికెళ్ళి గెలిచిండు బిడ్డ. కాలేజీలలో ఉండేటోళ్ళు ఎత్తే గెలవలే. మా గరీబ్ వాళ్ళు మా లేబర్ మంది ఎత్తేనే గెలిచిండు. మా లేబర్ మంది ఆడికైనా ముందుకు వచ్చినాము, కారపడి పట్టుకొచ్చినాము కొడతామని. మా దగ్గరకు వస్తే కూడా మా దగ్గర రాలేదు కూడా. మా ప్రాణాలు పోయినా సరే మేము దేనికైనా తెగిడతాం. వాళ్ళు ఇప్పుడు ఏసీలో కూర్చొని మా వల్ల వాళ్ళు మంచిగా ఉండారు కదా, వాళ్ళు బాగుండారు. మాకేం చెప్పారు? గెలిచినప్పుడు మేము పట్టాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఒకళ్ళు రావట్లేదు. కొందరికి ఇచ్చినట్టే ఎవరికి లేరండి, ఎవరికి లేరు. మాకు పట్టాలు లేదు, ఏమి లేదు. మాకు ఆందోళన అవుతుంది. ఎవరొకరు చచ్చిపోతున్నారు, టెన్షన్ అవుతుంది. ముసలి భయం అవుతుంది. కోడళ్ళు కొడుకులు తిడుతున్నారు. నువ్వు ఇది సంపాదించావా, ఇది చేసావా అని. మేము ఏదో మా బాధలు మేము బతుకుతుంటాం. మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? మా జోలికి రావద్దండి ప్లీజ్. మీరు ఎవరు కూడా మా దగ్గరికి రావద్దు. మేము కూలి పని చేస్తామండి, మార్కెట్ లో కూలి పని చేస్తాం. అంతా మాకు ఈడే మార్కెట్ లో గంప కూలి ఏదో మేము చేస్తాం. అంతా మాకు ఈడ అందరూ ఫస్ట్ నుంచి 50 ఏళ్ళ నుంచి లేదు. ఇప్పుడు ఏందండి మీకు అంతకన్నా మా ఏరియా మీద మీరు ఎందుకు వస్తున్నారో మాకు అర్థమైతే లేదు. తీసుకోవద్దు, మమ్మల్ని మాత్రం అంగడిగా చేయొద్దు. మమ్మల్ని చంపకుర్రి, ఇంత జనాలు చంపకుర్రి. కళ్యోగం పుట్టవతవుది పెరగవతవుది కానీ గెలిచిన మంచిది కాదు. ఇవాళ చెప్పలే, మమ్మల్ని మాత్రం అంగడంగడి చేసి మమ్మల్ని పానాలు తీయకుండ్రి. హైదరాబాద్ లో ఇక్కడ ఉండే ఓట్లు ఎక్కడా లేవు. లక్షల ఓట్లు మాకే ఉండయి. లక్షల మంది కుటుంబాలు ఉండారు ఇక్కడ. మా 10-15 కాలనీలు ఉన్నాయి. మా జోలికి మాత్రం ఎవరు రావద్దు. మేము ఎవరినేమో ఇది చేయలేదు. ప్రతి ఒక్కరు వచ్చినా ఆదరించాము. వాళ్ళతో పాటు మేము గల్లీ గల్లీ తిరిగాము. వాళ్ళని గెలిపించాము. వాళ్ళని ఒక సీట్లో కూర్చోబెట్టాము. ఇప్పుడు ఎందుకు మా బాధలు పట్టించుకోవట్లేదు? మేమేం చేసాము అంటే మేము గెలిపిస్తే మా తప్పయిందా? మాకు అట్టేటప్పుడు మరి ఎస్పీ నెంబర్ ఎందుకు ఇచ్చారు? రోడ్లు ఎందుకు పోసారు? పైపులు ఎందుకు వేసారు? కొబ్బరికాయలు ఎందుకు కొట్టారు? మీరు వచ్చి కొబ్బరికాయలు కొట్టిర్రు. ప్రతి దానికి వచ్చి సన్మానాలు చేయించుకుంటారు. మేమేంటి ఇప్పుడు? మా పరిస్థితి ఏంటి? మాకెవరు అండా? ఎక్కడున్నా సరే మేము చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ, మోడీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీ గణేష్ గారు కానీ ఎవరైనా మా దగ్గరికి మీరు రావాలి. మా సమస్య పరిష్కారం చేయాలి. మా గాథలు బాధలు పట్టించుకోవాలి. ఎందుకంటే మీరు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మేము కూడా మనుషులమే. మేమేం మీ ఆస్తులు గుంజుకోవట్లేము. మా బాధలు మేము పడుతున్నాం. మేము కాయ కష్టం చేసుకున్నాం. పొద్దంతా పని చేస్తాం. రేపు మేము వచ్చి ఉన్నాం. 30 గజాల జాగాలో మేము మమ్మల్ని ఎందుకు? 30 గజాల జాగా మీకేంది? మేము వేల మంది లక్షల మంది బతుకుతున్నాం. అంటున్నాం బిడ్డ. మమ్మల్ని అన్యాయం చేస్తే మాత్రం ఈ పబ్లిక్ బతకలేరు. మమ్మల్ని అన్యాయం చేయొద్దు. ఆడ కుళ్ళ జాగుందో ఆడ తీసుకోమనాలే కానీ మమ్మల్ని మాత్రం ఆగం చేయొద్దు. మేము బతకం. మా పిల్లలు మేము మా కుటుంబం మొత్తం ఈయనే ఉన్నాం కానీ మమ్మల్ని ఆగం చేస్తే మాత్రం బతకం. మేము మా పిల్లలు మమ్మల్ని బతకని ఇయర్ మేము బతకం. మేము ఉండం. ఏ వచ్చినా కానీ గల్లి గల్లి తిరిగి ఓట్లేసినాం. మేము ఆ ఇండ్లకి వెళ్ళి వరదలు పోయినాయి. గాసులున్న దీపాలు పెట్టుకొని ఉన్నాము. నీళ్లు లేక కచ్చకడ నీళ్ళు తాక్కుంటా గుంతలు తోడుకొని గుంతల నీళ్ళతో పోసుకొని తాగి ఉన్నాం మేము. ఈ 50 ఏళ్ళ నుంచి ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయనకు? ఇప్పుడు తీసుకుంటాను ఎందుకు అంటుండు? మీకు పబ్లిక్ అయితే న్యాయం కాదు బిడ్డ. మమ్మల్ని న్యాయంగా ఉంచుర్రి, మమ్మల్ని న్యాయం చేయండి. పబ్లిక్ నమస్కారం. ఇదా లెటర్ ఇచ్చింది? ఇక్కడ చూస్తున్నాం లెటర్. ఇగో ఇది మా బావకు వచ్చింది. ఇది నోటీస్. మీ బావ బిల్డింగ్? బిల్డింగ్ మా బావ. అది సబ్మిషన్ ఆఫ్ ద బిల్డింగ్ పర్మిషన్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద డాక్యుమెంట్స్ అని అడుగుతుండేది. మా దగ్గర ఏ డాక్యుమెంట్లు ఉన్నాయని చూపెట్టాలి. మా దగ్గర ఏమీ లేవు. అయితే వచ్చిర్రు ఒకరోజు, ఒక నెల కింద వచ్చిర్రు వీళ్ళు. అన్నీ తెలుసు. మరి ఎందుకు? ఇది మా బిల్డింగ్ కాదు. ఇది ఎవరితో ఫోటో తీసి మాకు పెట్టిరు. ఈ బిల్డింగ్ మాది కాదు. మా చిన్నగా ఉంటుంది బిల్డింగ్. ఇది ఎక్కడో బయట ఫోటో. ఇది మాది కాదు. ఈ బిల్డింగ్ ఫోటో మాది కాదు. మాది ఆల్రెడీ ఎప్పుడో కన్స్ట్రక్షన్. పేరు మురళి కానీ కన్స్ట్రక్షన్ మా ఇల్లు కాదు. మా బావ వాళ్ళది కాదు ఇది.
క్లియర్ ఎలాంటి పర్మిషన్స్ ఉండవు ఈ బిల్డింగ్స్ ఉన్నది ఏమీ లేవు. ఇది ఒకప్పుడు చిన్న గుడిసెల్లాగా వేసుకుర్రు. ఎయిర్పోర్ట్ ఉండే, ఆ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఎవరు ఆ రేకుల గుడిసెలో ఉండే. ఎప్పుడైతే 17 సంవత్సరాల క్రితం ఎప్పుడు అడగలే గవర్నమెంట్ మాకు పట్టాలి అని ప్రతి లీడర్కు పట్టాల గురించి వచ్చిండు, ఓట్లు దండుకురు. చెప్తారా మరి వచ్చి ఎలక్షన్లో ప్రతి ఒక్క లీడర్, ఎమ్మెల్యే, ఎంపీ, కేసీఆర్ ఈడ వచ్చి ఈ బస్సుని దత్తత తీసుకుంటా అన్నాడు. ఈ బస్సుని దత్తత తీసుకొని ఈ పట్టాలు ఇప్పిస్తా అని కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు వచ్చిన లీడర్లు అన్నారు ప్రతి ఎలక్షన్లో ఇది ఒక ఇష్యూ. ప్రతి ఒక్క ఎలక్షన్లో మా బస్సు పట్టాలు ఇస్తున్నామంటే మా బస్సు ఏమైందంటే మాకు పట్టాలు వస్తుంది కదా సంతోషాన్ని గొర్రెలాగా ఎంబడి పోతున్నాం. వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం, గెలిపిస్తున్నాం. వాళ్ళు గెలిచినాక మళ్ళా పట్టాల ఊసే ఉండదు. మీకు పట్టాలి అంటే గవర్నమెంట్ తోనే అవుతుంది. ఎవరితో ఏమంటే ఎయిర్పోర్ట్ ల్యాండ్ అని చెప్తుర్రు. ఇది ల్యాండ్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అని చెప్పి చెప్తుర్రు. మరి ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయితే కూడా స్టేట్ గవర్నమెంట్ ఈ ల్యాండ్కి బదులు వేరే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చారు అనుకో. ల్యాండ్ అయితే సింపుల్ గా అక్కడ గోడెంది కట్టుకోండి ఇప్పుడు అక్కడ గోడ కట్టుకోవద్దు కదా. ఈ గోడ కాదు, పాత గోడ ఇంకోటి లోపల ఉంటది. ఒక 20-30 ఫీట్ల లోపల ఒక పాత గోడ ఉంటది. ఆ గోడ జరిగి ఈ గోడ కట్టేసుకుర్రు పెద్దగా. ఒక 5 సంవత్సరాలు అయింది ఈ గోడ కట్టి. అంతకుముందు చిన్నగా ఉంటుండే ఎయిర్పోర్ట్. పిల్లలంతా అందులో పోతుంటే మేము కూడా పిల్లలంతా పతంగులు అందులోనే ఎగరేస్తుర్రు. అప్పటి నుంచి ఇప్పటిదాకా లేని సమస్య ఎయిర్పోర్ట్ జాగా వాళ్ళు కట్టేసుకుర్రు. ఎయిర్పోర్ట్ బంద్ అయింది ఇక్కడ. కానీ ఇన్ని రోజుల నుంచి మరి ఇంత జనాలు ఉంటుంటే మరి వాళ్ళ ల్యాండ్ అయితే వాళ్ళు ఇట్లా రానియొద్దు కదా. రోజు ఇల్లు కడితే ఒక్క అధికారి వచ్చి ఇల్లు కట్టొద్దు అని చెప్పిన పాపన పోలే, ఎవ్వరు చెప్పలే. భరోసా ఎందుకు భరోసా? ఇంకా సీసీ రోడ్లు వేసిర్రు. ఎందుకు భరోసా అంటే సీసీ రోడ్లు వచ్చినాయి, ఓటర్ లిస్ట్ వచ్చింది, ఈ ఏరియాలో మంచినీళ్ళ కనెక్షన్లు వచ్చినాయి, కంటోన్మెంట్ వాళ్ళు ఏసీబీ నంబర్ ఇచ్చిండు. ఇంకా మాకు ఇంకే భరోసా కావాలి? మాకు ఫుల్ నమ్మకం. ఎందుకంటే ఈ జాగా మాది. 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకు మాదే అవుతుంది. నువ్వు ఏదన్నా చూసుకోండి మాకు ఎక్కడ అంతే. అసలు యాక్చువల్ ఈడ ఎవరో మాకు తెలిసి ఎవరో పెద్ద లీడర్ కన్ను మా బస్సు మీద పడ్డట్లు. అసలు ఇంత సమస్య రాలేదు. ఇది ఇప్పుడు ఈ ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువ. ఇక్కడ ఉన్నోళ్ళు స్లమ్ వీళ్ళది ఏదో ఒక వంక పెట్టాలి, మెల్లగా జరిపించాలి. ఇప్పుడు 100 ఎకరాల దాకా ఉంటుంది. దీన్ని తీసేస్తే వాళ్ళకి ఏదో బడా చిన్న వాళ్ళతో అయ్యే పని కాదు. ఇట్లా భారీ ఎత్తున పెద్ద ఏదో అవుతున్నట్లుంది. ఆ డౌట్ వస్తుంది మాకు. ఎందుకంటే ఎప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా వస్తుంది. 50 ఏళ్ళ నుంచి లేని బాధ. గోడ కట్టుకోరు, అన్ని కట్టుకోరు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? సమస్య ఏదో ఉంది. ఏదో బడా లీడర్ కన్నుబడ్డట్లుంది. ఇది ఒక దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది. అబ్జెక్షన్ చేయాలి కదా. ఎవరు అబ్జెక్షన్ చేయలేదు సార్. ఎయిర్పోర్ట్ వాళ్ళు కనీసం అక్కడ నిలబడుతుంది సెక్యూరిటీ. మా పిల్లలు వాళ్ళని రాకుండా సెక్యూరిటీ ఆడ నిలబడుతుంది. పిల్లలు పతంగులు పోయినా కూడా పతంగులు తెచ్చుకుంటుంది, వాళ్ళు ఇస్తుంది. అండర్స్టాండ్లో ఉంటుండే. అట్లాంటిది ఇప్పుడు అన్నీ అయిపోయినాక అంత పెద్ద గోడ కట్టుకున్నాక మా వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది? ఎయిర్పోర్ట్ నడవట్లేదు. ఎయిర్పోర్ట్ సింపుల్ ప్రశ్న. బిల్డింగ్ కాదు, మాది కాదు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఈ రోడ్లు పడుతుంటే ఇప్పుడు మాకు బోర్డు మెంబర్ కేశవరెడ్డి ఉండే. ఈ బస్సుని ఆయన డెవలప్ చేసిండు, రోడ్లు వేసిండు ఆయనే. ఆయన వేసినాక ప్రతి గల్లీ రోడ్లు, డ్రైనేజీలు అడగాలి అథారిటీ వాళ్ళు. సార్ ఎవ్వరు రాలే. వాళ్ళకి ఏమైందో తెలియదు. ఈ మధ్య వంక పెట్టుకుంటారు. ఏది ఎక్కడో జరిగిన అదొక వంక వాళ్ళకు ఒక ఆప్షన్ దొరికింది. ఈ దానివల్ల వీళ్ళను ఇట్లా మమ్మల్ని అందరినీ సతాయించడానికి ఈ ల్యాండ్ మీద ఎవడో బడబాబుకి అన్నుపడ్డదా మళ్ళీ ఏం పడ్డదో తెలియదు. ఇక్కడ మంచి ల్యాండ్. ఇప్పుడు ఈ సిటీలో ఇంత మెయిన్ సెంటర్ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర, జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర, ప్యారడైజ్ దగ్గర మెయిన్ సెంటరు. మళ్ళీ ఎవరికైనా అట్లాంటి వాడి మాకు ఇబ్బంది చేస్తురా తెలుస్తలేదు. పేరు ఆ ఏర్పు కూలిపోయింది, కానీ జరిగేది వేరేగా అనిపిస్తుంది. దయచేసి మా ఇప్పుడు సింపుల్ గా డెవలప్మెంట్ అవసరం లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది అంత పెద్ద. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంత పెద్దగా కట్టుకోరు, ప్యాసింజర్స్ అక్కడికే పోతురు. ఇక్కడ అసలు విమానాలు కూడా తక్కువ, విఐపీస్ తప్ప ఎవరు రారు. ఇప్పుడు ఏ విఐపి పడుతుండని చెప్పి మా ఇళ్ళకి ఇబ్బంది చేస్తున్నావు. ఓడి చేస్తుండు.
నా ఎమ్మెల్యే పోతాడా, ఎంపీలు పోతాడా? ఒక్కడు చేస్తాడేమో, కానీ మాకు లక్షల మంది తాగమంటావా వాళ్ళ గురించి? నీకు పక్కకు అక్కింపేట ఉంది, ముంగట ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని యూజ్ చేసుకోండి. ఇది ఖాళీ వాడుకోవడానికి, ఎమ్మెల్యే ఎంపీ పోవడానికి, మినిస్టర్లు పోవడానికి పనిచేస్తుంది. దానివల్ల ఎయిర్పోర్ట్కి వచ్చిన ఇబ్బంది ఏముంది? నిజంగా ఎయిర్పోర్ట్కు ఇబ్బంది ఉంది, చాలా ప్రాబ్లం ఉందంటే మాకు చేయండి. ఈడ ఎయిర్పోర్ట్ బంద్ అయిపోయింది. ఈడ కమర్షియల్ కమర్షియల్ బండ్లు ఏమైనా వస్తాయి, విఐపీలకు పనిచేస్తుంది, అది ఒక్కటి తప్ప మా వల్ల ఎయిర్పోర్ట్కి ఏమి ఇబ్బంది అవుతుంది? దినదినంగా అన్నాము. పాపం ఒక్కొక్కరు ఊర్లల్లో మొత్తం భూమి అమ్ముకొని ఈడ వచ్చి కట్టుకుంటారు. ఇప్పుడు ఇది చేసిరు అనుకో, ఊర్లో భూమి పోతుంది, ఈరోజు సవాళ్ళ సచ్చుడే. ఇక రోడ్ మీద కాదు, ఘోరంగా ఒక ఆమె ఏడుస్తుంది. ఇంకా మస్తు మొన్ననే కట్టింది కదా. ఈ నోటీస్ వచ్చే వరకు దినదిన గండంలో బతురాలు మస్తు బాధపడుతున్నారు. మొన్ననే కట్టింది. ఇప్పుడు చిట్టీలో ఏదో వేసి అప్పులో చేసి ఊర్లో భూమి అమ్మి ఇంకా తక్కువ పడితే అట్లా చేస్తే వీళ్ళు ఇంత ఇబ్బంది చేస్తున్నారు. కరెక్ట్ కాదు అది. మేము ఒక్కటే, మాకు ఎమ్మెల్యే ఎంపీ వచ్చి బస్సులో తిరగాల. వాళ్ళు బస్సులో తిరిగి మా పరిస్థితి మాది ఏందో అనుకోవాలి. మాకు వచ్చినాయి మేము చెప్తాం, ఇగో అన్న మాకు ఇవి వచ్చినాయి, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మాకు ఈటల రాజేందర్ ఉండు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ ఎమ్మెల్యే ఉండు, సీదా రేవంత్ రెడ్డి దగ్గర పోయి మాట్లాడవచ్చు. ఆయన మా ఎంపీ సాబ్ సీదా ప్రధానమంత్రి దగ్గర పోయి మాట్లాడవచ్చు. అంతా ఉన్నది. మాకు వచ్చి భరోసా వచ్చి నేను మాట్లాడతా, మీకు మీరు భయపడకండి అని చెప్పాలి. ఒక్కరు చెప్తలేరు. టీవీలలో చూస్తున్నారు, అప్పుడప్పుడు చూస్తున్నారు, అయిపోతుంది. వీళ్ళు ఎంతన్నా బాధపడదు. మేము ఇన్ని రోజుల నుంచి న్యూస్ వస్తుంది, పేపర్లలో వస్తుంది. ఒక్కరోజు అన్న వచ్చి మా ఏరియాలో తిరగాలి. మేము పోతాం, పర్సనల్గా పోతాం. ఇంత పబ్లిక్ తీసుకొని ఆయన రావాలా, మేము పోవాలా? వాళ్ళు వచ్చి మా బస్సులో తిరిగి ఏమవుతుంది, ఏం కదా, ఎట్లా ఉంది అని చూడాలి వాళ్ళు. దయచేసి మాకు ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇబ్బంది ఎయిర్పోర్ట్ వాళ్ళది కాబట్టి, మోడీ గవర్నమెంట్ ఇది బాధ్యత ఉంటుంది కాబట్టి, మాకు ఎంపీ మా కష్టాలన్నీ ఇప్పుడు ఎంపీ చెప్పాలి, ఆయన తీర్చాలి. శ్రీ గణేష్ అన్న కూడా ముఖ్యమంత్రి చెప్పాలి. ఆయన కూడా ఓట్లు వేసిన వాళ్ళం, ఎంపీకి వేసినాం, ఎమ్మెల్యేకి ఓట్లు వేసినాము. వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఇట్లా ఉంది. ఆయన కూడా రేవంత్ రెడ్డి కూడా మా బస్సు గురించి తెలుసు, ఆయన ఎంపీగా చేసిండు. ఫస్ట్ ఎంపీగా ఫస్ట్గా ఎంపీగా చేసిండు ఆయన. రేవంత్ రెడ్డి ఎంపీగా చేసిండు. ఆయనకి ఈ ఏరియా మీద అవగాహన ఉంది. మా బస్సుకి ఇట్లా ఉంటుందని ఆయన కూడా చొరవ తీసుకోవాలి. ఆయన పోయి మోడీ దగ్గర చెప్పాలి, లేదా ఎంపీని తీసుకొని చేయాలి. దయచేసి ఇక్కడ ఉన్న మా ఇప్పుడు ఇండ్లు అయితే 25,000 ఇండ్లు ఉన్నాయి, 1,00,000 ఓట్లు ఉన్నాయి. దయచేసి ఈ పబ్లిక్ గోస అర్థం చేసుకొని వీళ్ళందరూ వచ్చి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళతో పిలిపించి, అసలు ఎంత ఊగానాలే పోతాయి అంటారు, బిల్డింగ్లు అంటారు. ఇక్కడ కంట్రోల్మెంట్ బోర్డు ఉంది, ఇక్కడ పిలిపించి మాట్లాడిందా మీ అక్కడ ఉన్న నాయకులతోనే? వాళ్ళకి ఏం సంబంధం సార్? అధికారులకు ఏం సంబంధం సార్? లీడర్లకు కావాలి ఓట్లు. అధికారులకు వేస్తలేం, లీడర్లకు వేస్తున్నాం. ఎమ్మెల్యేకు ఎంపీకి వస్తున్నాం ఓట్లు. అధికారులది ఏముంది? వాళ్ళు లీడర్లు పోయి చొరవ తీసుకొని అధికారులతో మాట్లాడి మాకు భరోసా కల్పించాలి. మా బస్సు మొత్తం భరోసా కల్పించాలి, తిరిగి మాకు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏంది కాలు ఏముంది, ఇంట్లో ఏమీ లేదు, మీకు ఎన్ఓసి ఉందా, ఎంత, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మాకు ఎవరు ఇవ్వాలి పర్మిషన్? మా ఇల్లు మేము కట్టుకున్నాం. ఈ స్లమ్లా మాకేం పర్మిషన్ కావాలి? పర్మిషన్ ఉంటే మీరు కట్టే టైంలో ఆపాలి. నిజంగా పర్మిషన్ అట్లాంటిది ఉందంటే కట్టే టైం ఆపు. ఒక బిల్డింగ్ కట్టగానే అమ్మ గులగొట్టు ఇద్దరి గులగొట్టు అనుకో, మూడోడు కట్టనే కట్టాడు. మంచిగా బిల్డింగ్ కట్టించిర్రు, అన్నీ వేసిర్రు, బిల్డింగ్ కట్టించిర్రు. బిల్డింగ్ కట్టించేదాకా ఏమనలే, 3 ఫ్లోర్ల దాకా ఏమనలే. అమ్మెమ్మలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ తీరా వచ్చే వరకు ఒక బాంబు లాంటి వార్త గెజిట్ వచ్చింది అంటే ఏదో వచ్చింది కదా, లీడర్లు మాట్లాడతారు కదా, పబ్లిక్ ఎవరు రియాక్షన్ కాలే. ఎప్పుడైతే నోటీసులు వచ్చినాయో భయం. ఈరోజు 10 మందికి వస్తాయి, రేపు 20 మందికి వస్తాయి, మొత్తం బస్సు వస్తుంది. ఇప్పుడు 10 మందికి వచ్చిందని మిగతా వాళ్ళు రాకపోతే ఇంకా 100 మందికి వస్తాయి. మరి ఎవరు? చెప్పండి. ఇప్పుడు 30-35 సంవత్సరం 40 ఏళ్ళు మేము ఇక్కడ ఉండబట్టి
గుడిసేసుకొని ఉన్నాము. నీళ్ళు వచ్చినాయి సారు, బాగులకి వెళ్ళి నీళ్ళు వస్తే పియ్యి తిన్నాము, రోత తిన్నాము. ఇంత నీళ్లు 4 రోజులు మా ఇంట్లోకి నీళ్ళు పోలేదు సారు. 10 రూపాయలు 2 రూపాయల కూలి చేసుకొని పియ్యి ఎత్తుకొని బతికేని మాకు 2 రూపాయల కూలి చేసుకొని బతికి మేము జమకేసుకొని ఇల్లు కట్టుకున్నాం సారు. అది ఏమి మాకు 1000 ఫీట్లు లేవు, 35 ఫీట్లేమో 20 ఫీట్లేమో పొడవుల, అడ్డం 15 ఫీట్లు సార్. అదే 15 ఫీట్లు 35 ఫీట్లే. 35 ఫీట్లలోనే మేము పిల్లలే పెట్టుకొని కిరుకులు ఉన్నాం సార్. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే వీళ్ళు వచ్చి లాక్కుంటా లాక్కుంటున్నారు. ఎట్లా సార్ మరి మేము ఎక్కడ పోవాలి? ఊళ్ళల్లా మేము ఇండ్లు అమ్ముకున్నాము, జాగలు అమ్ముకున్నాము. ఇక్కడ పిల్లలు బతుకుతారు, భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని ఇక్కడ వచ్చి ఉన్నాము. మేము ఏడపోయి ఉండలేదు, ఎక్కడనే మేము ఉంటాము, ఇక్కడనే మేము ఉంటాము. మేము మా ఇంటి తీసేయొద్దు సార్కు శనార్థి చెప్పుండి మీ అందరికి వందనాలు. చాలా ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాం సారు. తీసేది కదా ఇక ఈ కంటోన్మెంట్లో ఊకపోతానా పొద్దున్న లేచి పొద్దుగాల 6 గంటలు లేచిపోతే ఇయ్యాల కొత్త ఏం చేయాలి సార్? పని లేదు, డ్యూటీ లేవు, మా పిల్లలకు ఎవ్వరికి ఏం లేదు. ఏమైనా కష్టం చేస్తే తిన్నట్టు లేకపోతే పన్నట్టు. ఇంత పైసలు చేసుకొని అదో ఇదో అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం. ఇయ్యాల రోజున తీసేస్తామని అంటే అప్పుడు 1-2 కట్టుకోగానే వచ్చి తీసేస్తారు. 2-3 పోయి రోడ్లు పడే, కరెంట్ వచ్చి ఇంకా తీసేస్తారా అని మీకు కరెంట్ వచ్చే, రోడ్లు పాడే, స్తంభాలు పాడే, అన్ని పాడే. ఏంది ఇప్పుడు ఇట్లా టీవీ 9 వాళ్ళు వచ్చి తీసుకుపోతారు అంటే ఎందుకు ఇట్లా చేస్తాండ సారు? అందరికి మీకు నమస్కారాలు సారు. మాకు ఇల్లు తీసేయద్దు, మా ప్రాణాలు పోతాయి. ఇక మేము బతికేది వీలే లేదు. మా గరీబులో కడుపు మీద కొట్టకు సారు. నువ్వు ఎంత చేసుకో, ఏమైనా చేయి, కానీ మా గరీబుల కడుపు మీద కొట్టకు, మాకు ఇల్లు లేకుండా చేయకు. ఈత ప్రాణాలు పోతాయి. కాయ కష్టం చేసి చేసుకున్నావు తండ్రి, నీ కాలుపోతా. సరే, ఇప్పుడు ఎయిర్పోర్ట్దే భూమి అనుకుందాం, లేకపోతే కంటోన్మెంట్దే భూమి అనుకుందాం. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్లు వేస్తా ఉంటే, ఇక్కడ కరెంట్ వస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఏది కట్టుకున్న ఇల్లుకు అడ్రస్ ఇస్తూ ఉంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేసిర్రు? అప్పుడు గుర్తు రాలేదా? మరి సరే, మీరు గోడ కట్టుకున్నారు, అక్కడ గోడ మనకు కనిపిస్తుంది కదా, ఆ గోడ కట్టుకున్నారు, మరి ఇక్కడ వరకు ఎందుకు కట్టి మీ ల్యాండ్ అయినప్పుడు ఇక్కడ వరకు కట్టుకోవాలి, అక్కడ వరకు ఎందుకు కట్టుకుర్రు? అంటే ఇక్కడ మీ ల్యాండ్ మీకు కాదని అప్పుడే అనుకుర్రు కదా, క్లియర్ కదా. ఇప్పుడు బస్తీవాసులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ అది తీసేసి ఇక్కడ కట్టిండ్రు. ఇక్కడ కట్టి ఇక్కడ కట్టి గుళ్ళు కట్టుకోండి, దేవుని గుళ్ళు కట్టుకున్నారు. మేము ఇంటి కట్టుకొని శురు చేసినాం. మేము ఎక్కడ ఉన్న పోము, మాకు ఎక్కడ ఉన్న మాకు తీసేసే అవసరం లేదు, మాకు ఎక్కడ కూడా ఇచ్చే అవసరం లేనే లేదు. క్లియర్. ఇక్కడ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు కరెంటు ఇచ్చిర్రు, మాకు నీళ్ళు ఇచ్చిర్రు, మాకు రోడ్లు ఇచ్చిర్రు. ఇవన్నీ ఇచ్చినాక ఇప్పుడు మాది కాదంటుర్రు. సరే, క్లియర్. ఇక్కడ వీళ్ళ అధికారులకు తెలుసు, ఇక్కడ ఉన్న నాయకులకు తెలుసు, ఇక్కడ ఉన్న ఏ ఇల్లుకు పర్మిషన్స్ ఉండవు. ఇక్కడ ఏళ్ళ నుంచి 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఫస్ట్ గుడిసె వేసుకొని తర్వాత చిన్నగా అక్కడనే ఉండి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వచ్చేసి చివరికి ఏదో కష్టం కూలి పని చేసో ఏదో రూపాయి జమ చేసుకొని ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు ఇప్పుడు వచ్చి సడన్గా ఇది మీ ఇల్లు కాదు, అది మీకు ఏం పర్మిషన్స్ ఉన్నాయి, మీకు ఏం హక్కులు ఉన్నాయి మీ ఇల్లు మీద అని అడిగితే అసలు జనాలు ఎటుపోతారు? పేద ప్రజలు కదా, కూలి నాలు చేసుకునే ప్రజలు కదా. మీకు ఒకరికి కావాలనుకుంటే ఇంకా సింపుల్ అండి. ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ ఎందుకు పనిచేస్తుంది? ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది క్లియర్గా ప్యాసింజర్స్ కోసం, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి అక్కడ అన్ని సౌకర్యం అక్కడ ఈజీగా పెద్దగా అక్కడ అందరికీ అవైలబుల్లో ఉంది. మరి దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు? విఐపీలు వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉన్నారు. మరి దీనికి అసలు రష్యే లేదు. ఎప్పుడో ఒకసారి విఐపీ వస్తాడు, ఆ విఐపీ పోయినప్పుడల్లా ఉపయోగించే ఎయిర్పోర్ట్ తప్ప ఇక్కడ సాధారణ ప్యాసింజర్స్ ఉపయోగించే అవకాశం లేదు. అట్లాంటప్పుడు మరి మీకు ఈ ల్యాండ్ ఇక్కడ ఉన్నటువంటి దీని మీద ఎందుకు మీరు కనబడ్డది? మీకు ఇప్పుడు ఈ భూమితో మీకు ఏం అవసరం వచ్చింది? సింపుల్గా మీకు అక్కడ అంత అవైలబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అది ఎంత ఇబ్బంది లేవు, అక్కడ మంచిగా ఇబ్బంది లేకుండా సాగుతుంది. మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ఇక్కడ రష్యే లేదు ఎయిర్పోర్ట్ బిల్ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్కి. మరి మీకు ఈ ల్యాండ్ అవసరం ఏమొచ్చింది? సరే, అక్కడెక్కడో జరిగింది ఇన్సిడెంట్, దానివల్ల మీరు ఇక్కడ క్లియర్ చేపిద్దాం, జనాలకు ప్రాణాలకు ప్రమాదం ఉందని మీరు అనుకుంటవచ్చు. కానీ ఇక్కడ రష్యే లేదు కదా, ఎయిర్పోర్ట్ రష్యా లేనప్పుడు మీకు వీళ్ళ భూములు ఎందుకు? ఎప్పుడో నాకు తెలిసి ఓ రోజుకి ఒక్క ప్లేన్ కూడా రాదు ఇక్కడికి, ఒక్క ప్లేన్ కూడా రాదు. ఎప్పుడో ఒకసారి వస్తుంది. మీకు అంతా విఐపి కోసం వాడుకోవాలంటే పక్కన కొంచెం పోతే అక్కింపేట ఎయిర్పోర్ట్ ఉంటుంది,
ఆ ఎయిర్పోర్ట్ను వాడుకోవచ్చు. దీన్ని అసలు క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత జనాలు ఉన్నారు, ఈ మధ్యలో ఉంది కాబట్టి అవసరమైతే క్లోజ్ చేయండి. అక్కింపేట ఎయిర్పోర్ట్ ఉంది, అది వాడుకోండి. కానీ అది పక్కన పెట్టి దీన్ని ఇంకా డెవలప్ చేస్తాము, లేకపోతే ఇంకా ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ల్యాండ్ ఉంది, ఇక్కడ దాకా తీసుకొస్తాము, ఇక్కడ ప్రజల ప్రాణాలకు ఇబ్బంది ఉంది ఎయిర్పోర్ట్ వల్ల అని అన్నప్పుడు మీరు మరి వీళ్ళ ఇంతమంది లక్ష పైన ఉన్నారట జనాలు, వీళ్ళందరూ ఎటు పోతారు? ఈ జనాలంతా ఎటు పోతారు? మీరు అట్లాంటి సమయంలో అప్పుడే ఈ రోడ్లు పడేటప్పుడు, కరెంట్ ఇచ్చేటప్పుడు, ఇంటి కట్టుకుంటప్పుడు వచ్చి అధికారులు ఆపితే ఇంతవరకు వచ్చే ఉండేది కదా. అధికారుల నిర్లక్ష్యం కదా, క్లియర్గా కనిపిస్తూ ఉంది. అప్పుడు ఆపుంటే ఇంతమంది జనాలు ఇన్ని బిల్డింగ్లు వచ్చేవి కావు. వాళ్ళ ఆస్తి నష్టం ఇప్పుడు మీరు చూద్దాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్లో ఆధీనంలో ఉంటుంది కాబట్టి కంటోన్మెంట్ బోర్డు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఆ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక ఎంతో పెట్టండి, సరే ఒక G+1 ఇస్తారా, ఎంతో ఇస్తారో అది ఒక లిమిట్ పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. వీళ్ళు ఇక్కడితో ముడిపడి పెట్టుకున్నారు, వీళ్ళ జీవనం మొత్తం ఒక 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుర్రు. ఆలోచించాలి ప్రభుత్వం, ఒక సానుభూతితో ఉండాలి. మీరు అంటారు లీగా అన్నీ కరెక్ట్ ఉండాలి, చట్టబద్ధంగా పోవాలి, అదన్నీ చెప్తారు, చట్టాలు ఉన్నాయి అవన్నీ పాటిస్తామని అంటారు. అసలు చట్టాలు కాదు, ఉన్న పేద ప్రజల పట్ల మీకు సానుభూతి ఉండాలి, వాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి. అది ఆ దృష్టిలో మీరు ఆలోచించి వీళ్ళకు ఏం చేయగలుగుతాం, మరి ఇక్కడ ఉంది అదంత ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి ప్రభుత్వము, అధికారులు ప్లస్ నాయకులు కలిసి వీళ్ళకి ఏం న్యాయం చేయగలుగుతో చేయాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ వంశీతో అక్షిత్, హైదరాబాద్.